హైదరాబాద్ పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలు అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. గతంలో బిల్లులు అడిగితే దాడులు జరిగిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలోనే బిల్లుల వసూల బాధ్యత అదానీ గ్రూప్ కి ఇచ్చారనే వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇంతకీ రేవంత్ సర్కార్ కాంట్రాక్ట్ బాధ్యతలు అదానీ సంస్థకు ఇచ్చేసిందా? అదే నిజమైతే ఆందోళన తప్పదని కూడా హెచ్చరిస్తోంది బీఆర్ఎస్. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని విద్యుత్ బిల్లు చెల్లించమన్నందుకు విధుల్లో ఉన్నటువంటి అధికారులపై చేసిన దాడి ఇది. కాళ్లతో ఛాతీపై తనతో అసభ్య పదజాలంతో దూషిస్తున్న వీడియో అప్పట్లో అధికారుల గుండెల్లో వణుకు పుట్టించింది. పాత బస్తీ పరిలోని కరెంటు బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వసూలు చేయడం అంటే అధికారులకు వణికే. ఎవరెప్పుడు ఎలా ఎదురు తిరుగుతారో, ఎలా దాడి చేస్తారో తెలియని పరిస్థితి. పైగా కరెంటు కట్ చేస్తే అదో తలకాయ నొప్పి. దీంతో అటు వసూలు చేయలేక, ఇటు పై అధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైనా ఉచితంగా రావాలన్నది కొంతమంది అభిమతంగా కనిపిస్తోంది. దాదాపు 40% మందికి పైగా విద్యుత్ బిల్లులు చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. బిల్లుల లొల్లిపై దృష్టి సారించిన రేవంత్ ప్రభుత్వం ఓల్డ్ సిటీ రీజియన్ బాధ్యతలను పైలట్ ప్రాజెక్టుగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని గుత్తేదారులకు అప్పగించాలని సూచించింది. వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం, బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై దాడులు చేయడంతో ఆ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమంది. బిల్లుల బాధ్యతల్ని అదానీ గ్రూప్ కి ఇవ్వడం అంటే పాత బస్తీ ప్రజల్ని అవమానించడమేనన్నారు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ. త్వరలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. పాత బస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా మంది సరిగా బిల్లులు కట్టరని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కి అప్పగించడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మ్యాటర్ రాజకీయంగా ఏ టర్న్ తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.